హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాము, ఓకేనా. ఈరోజు వచ్చి చికెన్ షామీ కబాబ్ చేయబోతున్నాను. ఇది ఎలా చేస్తున్నాను మీకు చూపించబోతున్నాను. మామూలుగా మటన్ షామీ కబాబే చాలామంది చేస్తూ ఉంటారు, మేము కూడా అలాగే చేస్తూ ఉన్నాము. ఇది వచ్చి చికెన్ షామీ కబాబ్ వచ్చి కొంచెం వెరైటీగా చేయాలి, ఎందుకంటే ఇది చికెన్ కదా, ఇది పేస్ట్ అయిపోతుంది మళ్ళీ. అందుకోసం ఏం చేయాలంటే ముందుగానే చికెన్కి ఉడికిపించుకోవాలి. ఉప్పు, ఇది తెల్లగడ్డ పేస్ట్ వేసి, పసుపు వేసి, మిర్చి పౌడర్ వేసి ఉడికిపించుకోవాలి చికెన్కి. దాని తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళంతా బాగా డ్రై అయిపోవాలి. దాని తర్వాత శనగపప్పు ఉంది కదా, శనగపప్పు అది 1 కిలో చికెన్ అనుకోండి, 150 గ్రాముల ఇది శనగపప్పు వేస్తున్నాను. ఇది చికెన్ తక్కువే ఇది. దాంట్లో నుంచి నేను స్కిన్ ఇది బోన్స్ అంతా తీసేస్తున్నాను అన్నమాట చికెన్లో నుంచి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ కూడా తీసి కొంచెం దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నా. 1 కిలో పైనే ఉంటుంది. మళ్ళీ దీన్ని గ్రైండ్ అంటే పేస్ట్ లాగా చేయకూడదండి, కొంచెం క్రష్ లాగా చేయాలి. ఎందుకంటే మటన్ ఉంటే అది తొందరగా ఇది అవ్వదు, ఇది చికెన్ అయితే తొందరగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకోసం మళ్ళీ శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. బాగా అంటే ఎక్కువ పేస్ట్ చేయకూడదు, దీనికి కూడా మిక్సీ హ్యాండ్ గ్రైండర్తో నేను గ్రైండ్ చేసుకుంటా. దాని తర్వాత ఈ చికెన్ మిశ్రమం ఉంది కదా, దాంట్లో మిక్స్ చేసేస్తాను అన్నమాట. చేసిన తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో చేసుకోవచ్చు చికెన్ షామీ కబాబు. ఉప్పు నేను టేస్ట్ చూసినాను, తక్కువ ఉంది, కారం కూడా తక్కువ ఉంది, కొంచెం వేసినాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మళ్ళీ కొత్తిమీర వేసినాను నేను, అది కూడా వేయచ్చు. కాకపోతే మా పిల్లలు కొత్తిమీర వేస్తే వద్దంటారు, అందుకోసం నేను వేయలేదు. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మీరు. నేను ఈ షేప్ చేసినాను, రౌండ్ వడల్లాగా. ముందుగా మీరు తవ్వాలో ఇలా ఇది చేసుకోవాలి, అది ఏమంటారు దీనికి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నూనె వేయకుండా తవాలో కొంచెంసేపు ఇది చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేయాలి. ఇలాగా మీరు షామీ కబాబ్ ఈ టేస్టే వేరండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ షామీ కబాబ్ కన్నా టేస్ట్గా ఉంటుంది ఇది చికెన్ షామీ కబాబ్, ఎందుకంటే దీనికి ఎక్కువ మేము ఉడకపించము కదా, దానికి టేస్ట్ చాలా వస్తుంది. ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకొని రంజాన్ పండుగలో ఒక పొద్దు ఉంటాం కదా, దానికోసం నేను ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నాను. షామీ కబాబ్ అని రాసేస్తాను, ఎందుకంటే నేను అల్లం ఉల్లి పేస్ట్ అంతా పెడతాను ఫ్రీజ్ చేసి. ఇది ఫ్రీజ్ చేసినాను ఆల్రెడీ నేను, అందుకోసం ఇలా ఒక కవర్లో గాలిపోవద్దు కదా, వేఫర్ గాలిపోకుండా ఫ్రీజ్ చేసి పెట్టేస్తా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఒక